అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్. నిజంగా జనసేన పార్టీ వాళ్ళు అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి, పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపుగా 12, 13 ఏళ్ళు అవుతుంది కదా! ఆ పార్టీకి ఒక ప్రధానమైన లోపం ఏంటంటే గ్రౌండ్ లెవెల్‌లో కమిటీలు లేవు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యవర్గం ఉండాలి, కమిటీలు ఉండాలి. వాళ్ళు పార్టీ ఆదేశాలు, పార్టీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ కార్యక్రమాలు జనంలోకి విపరీతంగా తీసుకువెళ్ళాలి. అలా వైసీపీకి దాన్నే పొలిటికల్ స్ట్రక్చర్ అంటారు. ఆ పొలిటికల్ స్ట్రక్చర్ బలంగా ఉన్న పార్టీ మన రాష్ట్రంలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీయే. ఈవెన్ వైసీపీకి కూడా ఆ స్థాయిలో బలం లేదు. వైసీపీకి కూడా అంతా డొల్లతనమే. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దెకు తీసుకొచ్చిన కార్యవర్గం మీదే వైసీపీ ఇన్నాళ్ళు బతికింది ఇప్పటికి కూడా. కానీ జనసేన పార్టీ ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టింది. గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్ నిర్మాణం మీద, పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మాణం మీద దృష్టి పెట్టింది. దట్టు విభిన్నంగా చాలా గొప్పగా ఆలోచిస్తున్నారన్నమాట పవన్ కళ్యాణ్ గారు. గ్రామ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ అండ్ లోక్సభ స్థాయిలో కూడా ప్రతి స్థాయిలో కూడా 5 సభ్యులతో కమిటీ వేయాలి అని పవన్ కళ్యాణ్ గారు నిన్న సూచించారు. ఆ 5 సభ్యుల్లో కూడా ఒకరు లేదా ఇద్దరు ఖచ్చితంగా మహిళలు ఉండాల్సిందే అని సూచించారు. సో అది ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గంలో అమలు చేశారు, ఇంప్లిమెంట్ చేశారు, సక్సెస్ అయింది. ప్లస్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీకి ఉనికి ఉంది, బలంగా ఉంది అనుకున్న అన్ని నియోజకవర్గాల్లో కూడా, ఈవెన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పార్టీ కమిటీలు వేయాలి అని పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తూ కొన్ని సూచనలు ఇచ్చారు. యువతకు అండ్ మహిళలకు పెద్దపీట వేయండి అని. అలాగే ఈ కమిటీలు ఏం చేస్తారంటే ప్రభుత్వం ద్వారా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు అండ్ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి అండ్ మౌలిక సదుపాయాలు అండ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అలాగే పార్టీపరమైన కార్యక్రమాలు కూడా వీటిని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్తారు, జనానికి అవగాహన కల్పిస్తారు. అండ్ పార్టీ సిద్ధాంతాలను, పార్టీ విధానాలను గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్ళి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారనమాట. సో ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలు ఒక ఎత్తు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చూసుకుంటే వాళ్ళకి బీసీ కమిటీ ఉంటుంది, ఎస్సీ కమిటీ ఉంటుంది, మహిళా కమిటీ ఉంటుంది, వాణిజ్య విభాగం ఉంటుంది, రకరకాల విభాగాలు ఉంటాయి. ప్రతి కమిటీలో కూడా ఉంటారు. ఎందుకంటే ఆ పార్టీకి కార్యకర్తలు ఎక్కువ, జనం ఎక్కువ. ఎప్పుడు 45 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి, దాదాపుగా 43, 44 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి. సో జనసేన పార్టీ ఆవిర్భావం 2014. తర్వాత ఒక 5 ఏళ్ల పాటు పార్టీ స్ట్రక్చర్ మీద పెద్దగా దృష్టి పెట్టాల. ఆ తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే ఒంటరి పోరాటం చేశారు. ఆ తర్వాత బీజేపీతో కొన్నాళ్ళు కలిశారు, ఫైట్ చేశారు. తర్వాత ఎన్నికలకు ముందు కూటమి కట్టారు. సో ఇప్పుడు మంచి టైం వచ్చింది. రైట్ టైం కోసం వెయిట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. పార్టీ నిర్మాణం కోసం, గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయడం కోసం సరైన సమయం, సందర్భం కోసం వెయిట్ చేశారు. ఇప్పుడు ఇంతకంటే రైట్ టైం ఇంకోటి ఉండదు జనసేన పార్టీకి. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు పీక్స్లో ఉంది, అధికారంలో భాగస్వామిగా ఉంది అండ్ కేంద్రంతో సయోధ్య ఉంది. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు అండ్ కేంద్రం నుంచి సయోధ్య లైజనింగ్ బాగుంది, ఏమైనా నిధులు తీసుకురాగలుగుతున్నారు, వెంటనే పనులు చేయగలుగుతున్నారు. అలాగే శాఖకు సంబంధం లేకుండా కొన్ని ప్రాంతాలకు, కొన్ని వర్గాలకు ఆయన మంచి చేయగలుగుతున్నారు కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి, మంచి చేస్తున్నారు కాబట్టి, చేసిన మంచిని జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసి పార్టీ వైపు మళ్లించడానికి ఇది మంచి టైంగా జనసేన పార్టీ భావించి కమిటీల నియామకానికి పూనుకున్నారనమాట. ఆల్రెడీ పార్టీలో మెంబర్షిప్ డ్రైవ్ గతంలో చాలాసార్లు పెట్టారు. బలమైన మెంబర్షిప్ ఉంది. క్రియాశీలక సభ్యులు కూడా లక్షల్లో ఉన్నారు. సో అదంతా సక్సెస్ అయింది ఫార్ములా. ఇప్పుడు కమిటీల నియామకం కూడా పార్టీలో సక్సెస్ చేయాలని చూస్తున్నారనమాట. ఇది ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన అంశం. ఒక రకంగా పార్టీ శ్రేణులకు గుడ్ న్యూసే. సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క నిమిషం ప్రమోషన్ చూడండి. లడ్డూపల్లెం.com అని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వీళ్ళ ప్రొడక్ట్స్ చూడండి ఒకసారి. వీళ్ళు సీడ్స్తోనూ అండ్ నట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ అండ్ రకరకాల మిల్లెట్స్తోనూ వీళ్ళు ఫుడ్స్, హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్ తయారు చేస్తారు. లడ్డూలు, హాట్ స్నాక్స్, పౌడర్స్, అంటే అవిసె గింజలు, పొత్తిరుడు, గుమ్మడి, మఖానా వాటితో లడ్డూలు చేస్తారు. అంటే అలాగే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో లడ్డూలు చేస్తారు. అండ్ వీటితో హాట్ స్నాక్స్ కూడా చేస్తారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక లేదా పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి మనం ఏదో ఈ చెత్త చెదారం జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇచ్చాకంటే ఇవి మిల్లెట్స్తో కూడిన హాట్ స్నాక్స్ ఇస్తే చాలా మంచిది. అలాగే పిల్లలకు పాలల్లో బూస్టు, బోర్న్విటా, హార్లిక్స్ అటువంటిది ఫుడ్ కంటే, అటువంటిది పాలల్లో వేసాకంటే ప్రోటీన్ పౌడర్ వేయండి.
లేదా వీళ్ళ దగ్గర దొరికే ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ వేయండి, లేదా ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ మిక్స్ పౌడర్ వేయండి. మీరు సెపరేట్గా పిల్లలకి ఆమ్లా ఇస్తే వాళ్ళు తినరు, లేదా యాపిల్ బీట్రూట్ చాలా మంచిది వాళ్ళు తినరు. కానీ ఆ పౌడర్ పాలలో వేస్తే మల్టిపుల్ కాల్షియంతో పాటు ఇతర బెనిఫిట్స్ పిల్లలకి వెళ్తాయి. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇవి తాగొచ్చు. పెద్దవాళ్ళకి మునగాకు పొడి అండ్ జామాకు పొడి లాంటి పొడి కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే ప్రోటీన్ కారపొడి అని ఇలా భిన్నమైన ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. సో మీకు కావాల్సిన వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ అండి. అండ్ ఎవరికైనా సరే 10% డిస్కౌంట్. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, యూఎస్ఏ, యూకే, బెంగళూరు ఎవరికైనా సరే 10% ఆఫర్ ఉంది మన సబ్స్క్రైబర్స్కి. మీరు 9997839994 నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి, లేదా laddupallam.com సైట్ విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి, రకరకాల భిన్నమైన ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా హోమ్ ఫుడ్డే, హోమ్ బేస్డ్గా ఒక 20 మంది మహిళలు కలిపి తయారు చేస్తారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడరు. అందుకే మనం కూడా ప్రమోట్ చేస్తాం. థ్యాంక్ యూ.